సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. మ్యారేజ్ అన్నప్పుడు ఒప్పుకోరు, నేను తీసుకున్న గోతులోనే నేనే పడ్డా, అది ఫాల్ట్, నా ఫాల్ట్ అని నా మీదనే వేసుకుంటాను. ఓకే, చిన్న వయసులో జీవితాన్ని చదివేసిన, చాలా. సో అదే ఆ లైఫ్ గురించి, ఆ జీవితం గురించి చెప్పాలంటే ఏం చెప్తున్నావు? ఏం చెప్తా అంటే లైక్ నేను ఏదైనా సరే ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న పోయేదారిలో ఏమన్నా కావచ్చు. లైఫ్ అనేది చాలా షార్ట్ పీరియడ్ టైము, ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయాలి. అది ఏదైనా సరే, తప్పైనా సరే రైట్ అయినా సరే చేయాలి. అది ఒకరికి నచ్చితేనే చేయాలి అన్న రూల్ కాదు. నీ మనసుకి, నీ మైండ్కి అది నచ్చితేనే చెయ్యి. ఒకళ్ళ పైన డిపెండ్ అవ్వడం నాకు అస్సలు నచ్చదు. ఈవెన్ దో మా ఫ్యామిలీ పైన అవ్వడం కూడా నాకు నచ్చదు. వాళ్ళు పెడితేనే తినాలి, వాళ్ళు ఉంటేనే ఉండాలి అన్న థాట్ మనకు ఉంది అనుకో, లైఫ్ లో మనం ఉండలేం. అట్లా అని చెప్పి ఇంకా నా ఫ్యామిలీ పైన నేను ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. స్టిల్ ఇప్పటికీ నాకున్న దాంట్లో, నాకు వచ్చే దాంట్లో హ్యాపీ. ఇంకా నా ఫ్రెండ్, ఇంకా అక్క, అమ్మ, చాలు. చాలా జీవితానికి చాలంట. చాలు ఇంకా. ఓకే, సో ఇంకొకటి ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్ లో సో లవ్ అనే వర్డ్ చాలా కామన్ అయిపోయింది. లైక్ ఏజ్ డస్ నాట్ మ్యాటర్ అంటారు కదా. సో ఏజ్ లేకుండా కూడా లవ్ అనేది సో ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. సో ఎందుకంటే ఆ లవ్ చేసి సో దాని బాధ ఏదో నువ్వు తెలుసుకున్నావు కాబట్టి, సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో సో ఈ లవ్ వల్ల అంటే ఏదో తెలియని ఏజ్లో కూడా వాళ్ళు ప్రేమించి ఆ తర్వాత చేసుకోవడం కానీ, సో మిస్అండర్స్టాండింగ్స్ కానీ, సో ఇద్దరి మధ్య చిన్న చిన్న కొట్లాటలు కానీ, సో దీనివల్ల చాలా రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి. అది ఏజ్ ఆఫ్ ఇట్లా మనకి సటన్ ఏజ్ పెరిగే కొద్దీ ఇట్లా అంటారు కదా, మనకి ఏజ్ పెరిగే కొద్దీ పోను దానికి అర్థమవుతుంది. ఇప్పుడు చిన్న ఏజ్ అంటారు కదా, మనకి 16-15 ఏజ్లో మనకి 10th అయిపోతుంది. 10th లో లవ్ అని అయితే నేనైతే చెప్పను, అది లవ్ కాదు, జస్ట్ అట్రాక్షన్. మనకి లవ్ అంటే ఏంటంటే 20, 19, 21 ఇట్లా వస్తుంది కదా, అది లవ్. ఎందుకంటే అప్పుడు మనకి ఒక మెచ్యూరిటీ అని పెరుగుతుంది, అండర్స్టాండింగ్, అసలు ఎవరేంటి అని తెలుస్తుంది. ఈ 15, 16, 17, 18 అదేదంతా అంత అట్రాక్షన్ అనిపిస్తుంది నాకైతే. అంటే నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలంటే ఏం చెప్తావు ప్రజలకి? ఎందుకంటే నీ లైఫ్ స్టోరీ మొత్తం చూసారు ఆల్మోస్ట్, ప్రజల వ్యూవర్స్ అందరికి మీ లైఫ్ స్టోరీ మొత్తం తెలుసు. సో ఎన్ని స్ట్రగుల్స్ అయినా, సో చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, సో అన్ని చూసారు కాబట్టి, సో అలా లవ్ లో డిస్టర్బ్ అయిన వాళ్ళకి కానీ, పోయిన వాళ్ళు ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, సో అలాంటి వాళ్ళకి నువ్వు ఎలా నీ వెనకాల ఉన్న బూస్టప్, ఇప్పుడు మళ్ళీ ఆ బూస్ట్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చాలా హ్యాపీగా అగ్రెసివ్ గా ఉన్నావు కదా, సో ఏంటి అసలు అంటున్నావు? అలా చూసే వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళకి అట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేనేం చెప్తా అంటే, ప్రతి ఒక్కరికి ఒక్కళ్ళైనా ఇద్దరైనా ఉండాలి. ఒక బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు ఒక పర్సన్ కి పక్కన ఎవరైనా ఉండాలి అని అంటారు కదా, అది నా లైఫ్ లో ముగ్గురు ఉన్నారు. ఫ్రెండ్, ఒకళ్ళు ఫ్రెండ్, ఒకటి అక్క, ఒకటి నా ఫ్రెండ్ అని చెప్పాలి. ఏం చెప్పాలి నాకు తెలియదు, నాకు ఏడుపు వస్తుంది. ఇంకా నా ఫ్రెండ్ స్టిల్ ఇప్పటికీ నేను దాని దగ్గరే ఉంటున్నా. పేరు చెప్పొచ్చు కదా మరి? ఫ్రెండ్ సోనీ. సోనీ. సోనీ మీ ఫ్రెండే కదా? నీకు తెలుసా? చెప్పు. సోనీ నాకు కూడా ఫ్రెండే. నవ్వుతున్నావు, మజాగా నిజంగా సోనీ నాకు ఫ్రెండే. నీ నెంబర్ ఇచ్చింది కూడా తనే నాకు. అంత సీన్ లేదు. సరే, నీకు ఒక మంచి ట్విస్ట్ ఇస్తా ముందు మజాగా సీరియస్ గా చెప్తున్నా నేను. సరే, సోనీ వచ్చినాక అడిపిద్దాం. అది ఎందుకు వస్తుంది చెప్తున్నా, ఒకవేళ వస్తే నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసినాం ఇద్దరితో నేను. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డే ఆ టైంకి ఏదైనా రిలీజ్ చేసుకుందాం అని చెప్పి కూడా ప్లాన్ చేసిన నేను. నీ నెంబర్ ఇచ్చింది తనే, నీ గురించి కొన్ని చెప్పింది కూడా తనే అనమాట. మేము ఇక్కడ వింటారా, మేము ఏమైనా తప్పు చేసినా కూడా ఇద్దరిద్దరు చెప్పుకుంటాము తప్పు చేసింది. అవునా? సరే, ఇప్పుడు ఒకటి అడగాల, ఓపెన్ అడగాల. సరే నేను చెప్పను కానీ, నువ్వు ఇప్పుడు ఎవరింటి నుంచి వచ్చినావు? సోనీ. ఆ ఫ్రిడ్జ్ లో ఏం తాగినావు? చెప్పు. అదే కూల్ డ్రింక్ తాగినావు కదా, ఎందుకు భయపడతావు? ఓకే, సో ఇది పక్కన పెడితే, సో నెక్స్ట్ ఇంకో నీకు ట్విస్ట్ ఇవ్వబోతున్నాను అనమాట, ఒక సర్ప్రైజ్ నీకు. సో నువ్వు అప్పుడు నిజంగా నమ్ముతావు అనమాట అది వస్తే. సో అది పక్కన పెడితే, సో ఇంట్లో మంచిగా ఉంటున్నావు ఇప్పుడు. ఎందుకంటే సో ఎంత ఉన్నా ఏం చేసినా కొన్ని సందర్భాలలో మనకి పాత జ్ఞాపకాలు అంటూ కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. నాకు ఇప్పుడైతే అట్లేం గుర్తురావు. నాకు అసలు నిజం చెప్తున్నా, గాడ్స్ ఫేర్గా నాకు అవేమి, ఒకవేళ వచ్చినా అదొక 3-2 months బ్యాక్ వస్తుండే.
ఎందుకు అని చెప్పి ఇంకా ఇప్పుడు నా ఫ్రెండ్ ఇంకా నేను ఎవరితోనైతే ఉంటున్నా వాళ్ళతో పాటు ఉన్నప్పుడు మెమరీస్ నాకు ఇంకా నన్ను బాధ పెట్టిన మూమెంట్స్ ని ఇంకా గుర్తు చేసుకొని ఇంకెందుకు నేను బాధపడాలి, కరెక్ట్ కదా అట్లా అని చెప్పి. ఓకే, ఇంకొకటి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాను, సో ఇంట్లో పేరెంట్స్ కి చెప్పినావా వెళ్తున్నా అని చెప్పిలా? ఎప్పుడు ఆ స్టార్టింగ్ లవ్ చేసుకున్నప్పుడు మీరు గతంలో? అప్పుడు లవ్ అంటూ అదేం లవ్ ఏం లేదు. అది పక్కన పెడితే దాని గురించి టాపిక్ కాదు, నేను ఇంట్లో వాళ్ళ గురించి అడుగుతున్నాను. ఇంట్లో నేను ఇక్కడ ఇంటర్వ్యూ కనైతే వస్తున్నానైతే తెలుసు. ఇప్పుడు కాదు, గతంలో ఇంట్లో అది ఆ పాస్ గురించే చెప్తున్నా, నేను ఇంటర్వ్యూకి వస్తున్నా అని తెలుసు అట్లా. ఓకే, సో మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళా, అప్పుడు వాళ్ళ ఫీల్ ఏంటి? వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, బాధపడతారు కదా ఎవరైనా అట్లా. దాని తర్వాత ఇప్పుడైతే లోపల ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు కదా. సో ఇంకా ఆడపిల్ల అంటే ఇంటికి వెలుగు అంటారు, సో నా ఆడపిల్ల పుట్టిందంటే చాలా సంతోషపడతారు. కానీ వాళ్ళకు కూడా కొంచెం ఉంటది కదా మనసులో. ఎప్పుడైనా అనిపించిందా ఇంట్లో వాళ్ళని నేను అనవసరంగా మోసం చేసిన అని చెప్పి? స్టిల్ ఇప్పటికీ ఫీల్ అవుతా నేను. మా అమ్మకి చాలా ఇది చేసిన, మోసం చేసిన మా ఇంట్లో వాళ్ళకి. అసలు నేను ఆ డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండేమో, లైఫ్ ఇప్పుడు బాగుంటుండేమో, అసలు ఎక్కడో ఉండాల్సిందని. ఓకే ఫైన్, ఇంకా నా కిస్మత్లో దేవుడు అట్లా రాసి పెట్టండు, ఇక అట్లా అయిపోయింది. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఐఎమ్ హ్యాపీ, ఇంకంతే. రేపటి రోజు గురించి ఆలోచిస్తే ఇప్పుడున్న హ్యాపీ మూమెంట్ ని పాడు చేసుకోవడం ఎందుకు అని అట్లా నవ్వుడు స్టార్ట్ చేసాం అనమాట. అది ఎప్పుడు ఉంటది నా ఫేస్ లా, ఎంత బాధ ఉన్నా సరే. ఇక ఉన్నారు కదా దోసు, యూట్యూబ్ అని చెప్పి అనిపించుకున్నది, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, నవ్వు వస్తుంది, మరి ఏం చేయాలి, అంతే కదా. ఏదున్నా మనకి ఒకటి అంటూ ఉంటది అంటారు కదా, ఇంకా అది నా దాంట్లో నాకు నవ్వే, అంతే. సో మొత్తానికి అయితే మళ్ళీ ఫ్యామిలీతో కలిసినావు. సో ఏం చేస్తున్నావు ప్రజెంట్? లైఫ్ జాబ్ లేకుంటే అదే యూట్యూబ్? అదే లేదు, జాబ్ యూట్యూబ్ ఏం లేదు, ఇన్స్టాలో రీల్స్, ఇంకా అంతే. రీల్స్ నుంచి మనకి ఇన్కమ్ రాదు కదా, ఇక నార్మల్ ప్రమోషన్స్ ఉంటాయి కదా, ఇంకా అంతే. ఓకే, ప్రమోషన్స్ అంటే ఇప్పుడు నాకు మనీ పరంగా అట్లేం లేదు. ఉంది కదా నా ఫ్రెండ్, ఎవరు? సారీ సోనీ. ఇంకా ఎడుకోయినా అదే చూసుకుంటుంది. ఇక ఇన్నిసార్లు సోనీ పేరు చెప్తున్నా కాబట్టి సర్ప్రైజ్ ఇస్తా నీకు, నిజంగా ఇస్తా, ఇది మాత్రం పక్కా. సో నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా సోనీ. బెస్టా? మరి ఎందుకు అమ్మాయి గురించి బాగా నెగిటివ్ చెప్పింది నాకు? మరి నేను అసలు నమ్మ నిజంగా నెగిటివ్ చెప్పింది నీ గురించి ఆ అమ్మాయి. సో నీ నెంబర్ అడిగితే కూడా ఆమె నెంబర్ ఎందుకు అన్న వర్షనే నాతో మాట్లాడింది. చెప్పుంటదేమో దాని నెంబర్ ఎందుకు, నా నెంబర్ అసలు నేను ఎవరితో నా పక్కన అమ్మాయిలతో మాట్లాడితేనే దానికి ఎంత కోపం వస్తుంది తెలుసా. కోపం వచ్చేస్తుంది, నేను ఎవరితో అమ్మాయిలతో మాట్లాడొద్దు, నన్ను దానికి నచ్చదు, నేను ఎవరితో నేనేమన్నా వాళ్ళతోనే కనెక్ట్ అయిపోతాను అని చెప్పి. అది కూడా నా లెక్కనే పిచ్చిదా ఈజీగా నమ్మేస్తుంటాం అనమాట జనాలను. చాలా ఆ జనాలే మళ్ళీ తిప్పి కొడతారు మనం అంటూ మళ్ళా కదా. ఓకే, ప్రమోషన్స్ అంటే నీ దగ్గర ఎన్ని పైసలు ఉంటాయి నిజం చెప్పు? కెమెరాస్ ఆఫ్ చేసిన ఇప్పుడు చెప్పు, ఎంత సంపాదిస్తున్నావు నెలకి? నెలకంటూ ఏం లేదు, కెమెరాస్ ఆఫ్ ఉన్నాయని చెప్పి. నువ్వు ఆఫ్ చేసినా ఆన్ చేసినా నేను ఇప్పుడు ముందుకు ఏదో చెప్పినావు నాకు, నువ్వు బాగానే వస్తుందన్న రెవెన్యూ అని చెప్పేసి. వచ్చిన దాంట్లో ఓకే, అది 2K వచ్చినా 3K వచ్చినా ఓకే. నేను అంతగానం ఖర్చు పెట్టి ఇట్లా నేను అంత వేస్ట్ చేయ. ఓకే, వచ్చిన దాంట్లో ఇక అడ్జస్ట్ అవ్వాలి, ప్రతిదానికన్నది అలవాటు అయిపోయింది. ఉన్నా లేకున్నా అడ్జస్ట్ అవ్వాలి, అంతే. అదే ఇన్స్టా ఓపెన్ చేస్తే ఫుల్ పైసలు కనిపిస్తున్నాయి, ఫుల్ పైసలు కనిపిస్తాయి. ప్రమోషన్స్ మొత్తం ఇట్లా పైసలు. యాక్చువల్లీ అవి నాయి కావు, నా ఫ్రెండ్ వాళ్ళ డాడీవి. మేము రీసెంట్ గా రాజస్థాన్ వెళ్ళాం, అక్కడే వాళ్ళు ఇల్లు కడుతున్నారు నా ఫ్రెండ్ వాళ్ళు. ఇక అక్కడ అంకుల్ ఇట్లా మనీ తీసానే, అంకుల్ నేను ప్రమోషన్ చేస్తా, నాకు ఇట్లా వీడియో ఉంది ప్రమోషన్ చేస్తా, ఒకసారి మనీ ఇస్తారని అట్లా చేసిన. సో అంటే మొత్తం డబ్బులు ఇవే కాదనమాట, అంటే ప్రమోషన్ అందరినీ పిచ్చోళ్ళని చేస్తారు జనాలని. అగ్గో ఇట్లా వద్దు చెప్తున్నా, ఇది పోతావా లేస్తావా? ఇది కూడా వేస్తావా? లేవా? లేవా? మరి డబ్బులు ఎన్ని వస్తున్నాయి? అన్ని వస్తున్నాయి. వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? నేను చెప్పా ఎన్ని వచ్చినాయి. ఎందుకు అట్లా చెప్పవా? సో మొత్తానికి అయితే ఒక ఆన్సర్ అయితే ఇచ్చినావు. డబ్బులు అవి స్వేర్ గా చెప్తున్నా, అవైతే నా పైసలు కావు, నాకు వచ్చిన పైసలు అయితే ఉన్నాయి. వచ్చిన పైసలు అయితే ఉన్నాయి, నాకు ఇస్తావా? మరి తీసుకో. ఎన్ని ఇస్తావు? ఎన్ని కావాలి? ఎన్ని అడుగుతాను ఇస్తావు? 10 లక్షలు కావాలి. ఓమ్మో, లేవా అని? నిజంగా లేవా అన్ని పైసలు? లేవు. నేను చూసినా గారే మస్తు 10 లక్షలు ఉంటే నేను ఇట్లా ఎందుకుంటా, ఇంత ఇంకా చిల్ అవుతుండే, బయటకు వెళ్తుండే. ఇప్పుడు అయితే లేవా? అవుతున్నా, వచ్చేటప్పుడే చిల్ అవుట్ అయ్యి వచ్చినావు. తెరువు, నోరు తెరువు. కాలే
ఎందుకు చెప్పు అట్లా చెయ్యొద్దు. లేదు జస్ట్ ఫన్ అనమాట. సో నాకు తెలుసు ఆయన థమ్స్అప్ అని చెప్పి నువ్వు మళ్ళా పెడితే వాళ్ళకి నువ్వు రియాక్షన్ ఇస్తే ఇంకా వాళ్ళు ఏదో అనుకుంటారు. సో జోక్స్ పక్కన పెడితే సో చాలా ఇంటర్వ్యూస్ చూసాను నీవి, కానీ నీ గురించి భయం లేదు కానీ సో ఏదో మొన్న ఇష్యూ గురించి అందులో ఉంది కానీ. సో ఎక్కడ నువ్వు పుట్టింది, ఎక్కడ ప్లేస్? నేను పుట్టింది అశ్వాపురం, అంటే భద్రాచలం దగ్గర. ఖమ్మమా ఆల్మోస్ట్ అక్కడ దగ్గర, నియర్ బై భద్రాచలం. నియర్ బై భద్రాచలం. ఓకే. చదువుకుంది కూడా అక్కడే. కాలేజ్ వచ్చేసి భద్రాచలంలో. భద్రాచలం ఎంతవరకు చదువుకున్నావు? ఐటీఐ చేసిన తర్వాత ఖాళీ అప్రెంటిస్ చేద్దామని. నేను ఎందుకు ఆ వేళ వెళ్ళా అంటే ఇప్పుడు గర్ల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది ఐటీఐ పైన. ఇంకా మా మామ బాబాయ్ వాళ్ళందరూ కొంచెం సెటిల్డ్, ఇంకా వాళ్ళ త్రూగా నేను వెళ్ళా. ఇట్లా చెయ్యి జల్దీ అప్రెంటిస్ చేస్తే నేను చూసుకుంటాను, సరే ఈజీగా సెటిల్ అయిపోవచ్చు అన్న వే ఆఫ్ థాట్ లో ఉండే నేను, మా పేరెంట్స్. అట్లా సడన్ గా లైఫ్ ఇట్లా పోయేది. మళ్ళీ రివర్స్ ఎందుకు వచ్చినా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వేసి వచ్చినా అనిపిస్తుంది. ఊర్లో నుంచి పేరెంట్స్ అందరూ అక్కడే ఉంటారా, ఇక్కడ ఉంటారా? అక్కడే. ఒక్కదాన్ని వచ్చినా ఇక్కడ ఒక్కదాన్ని వచ్చా అప్పుడు. ఇప్పుడు అర్థం ఎందుకు వచ్చినా మనసులో అక్కడ ఉంటే మంచిగా, అక్కడ ఉంటే మంచిగా ఉంటుండే. సో దాని తర్వాత ఎప్పుడు లైక్ అమ్మ నాన్న ఏం చేస్తున్నా వాళ్ళు? ఫస్ట్ మమ్మీ రియల్ ఎస్టేట్, మంచి పైసలు. డాడీ హెవీ వాటర్ ప్లాంట్ లో కాంట్రాక్టర్. బ్రదర్స్ సిస్టర్స్? అన్నయ్య బీటెక్ బాబా. చెల్లెలు? లేదు నేనే చెల్ల. మీ అన్నకి చెప్తున్నా, నీ గురించి అడుగుతున్నా. చెల్లెలు అంటే చెప్పరా సాయి నువ్వే. అబ్బో సరే ఓపెన్ అడుగుతున్నా క్వశ్చన్, భయపడవద్దు. సరే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినావు, ఎందుకు వచ్చావు? నీకే అలా అయిపోయింది లైఫ్ అంటున్నావు. ఎప్పుడైనా నీ ఇన్స్టా రీల్స్ కానీ లేకుంటే మొన్నటి దగ్గర పెట్టిన నీ లైఫ్లో జరిగిన ఒక పాస్ట్ గురించి కానీ సో అలాంటివి పెట్టినప్పుడు చాలా ఇష్యూ జరిగింది, లైక్ బయట మొత్తం సోషల్ మీడియాలో ఒక వైరల్గా మారినాయి అప్పట్లో. మీరు పేరెంట్స్ నుంచి ఎప్పుడు నీకు స్ట్రగుల్ కానీ, సో పేరెంట్స్ నుంచి ఎప్పుడు కాల్స్ కానీ? ఎందుకు అడుగుతున్నా ఈ క్వశ్చన్ అంటే మనకన్నా మన పక్కన వాళ్ళే ఎక్కువ రెచ్చగొడుతూ ఉంటారు. సో అందుకే ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మీ పేరెంట్స్ నుంచి కాల్ రావడం కానీ ఎందుకు ఇలా అవుతున్నావు అని చెప్పి ఇలాంటి క్వశ్చనరీ? అది చాలా మంది అమ్మాయి లైఫ్ లో జరుగుతుంది. పేరెంట్స్ ఇట్లా ఫోర్స్ చేయడం, కొట్టడము, ఇబ్బంది పెట్టడం చాలా చేస్తుంది. కానీ నేను చాలా నా పేరెంట్స్ త్రూగా చూసుకుంటే నేను చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. నా పేరెంట్స్ ఇప్పటి వరకు నన్ను ఒక్క మాట ఏమనలే. ఇక కొన్ని ఇక అంటారు నార్మల్ గా, కానీ నన్ను ఏమంత ఇబ్బంది అయితే పెట్టలే. ఇట్లనే ఉండు, అట్లనే ఉండు, బయటకు వెళ్ళొద్దు, అది చేయద్దు, ఇది చేయద్దని నన్ను ఏది అట్లా చేయలే. సరే పేరెంట్స్ అంటే సో మన వాళ్ళు కాబట్టి వాళ్ళే, మనం చుట్టుపక్కల వాళ్ళు కానీ, సో మీకు ఇష్టమైన నీ ఫ్రెండ్స్ కానీ? నా ఫ్రెండ్స్ వరకు అయితే నేను ఎప్పుడు ఆ మాట అయితే వినలేదు. ఎప్పుడూ నా ఫ్రెండ్స్ అంటుండే, రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒకది మ్యారేజ్ అయింది, నా ఫ్రెండ్ది. వెళ్ళినప్పుడు అందరం కలిసినాం 10th క్లాస్ వాళ్ళు అందరం. లైక్ అప్పటికి మాకు గొడవలు అయినవి. అప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. అన్నారు ఎందుకు వేస్ట్ గా పెళ్లి చేసుకుని తొందరగా లైఫ్ ఆగమై, నావైతే ఇప్పుడైతే ఫైన్ అని అట్లా విన్నా. కానీ మన గురించి మన ఇంట్లో వాళ్ళు అనుకునే దానికంటే ఇంటి పక్కన వాళ్ళు, చుట్టుపక్కన వాళ్ళు, రిలేటివ్స్ వీళ్ళు అన్న మాటలే ఎక్కువ ఉంటాయి. కానీ ఒకటే చెప్తాను, మా అమ్మ అస్సలు పట్టించుకోదు ఆ మాటలు. నిజం చెప్తున్నా, నేను అసలే పట్టించుకోను. వాళ్ళు అంటున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్క గడపకి హిస్టరీ ఉంటది. ప్రతి ఒక్క ఎవరింట్లోనా కూతురు ఉంటది, కొడుకున్నా కూడా వాడు ఎన్నో చేస్తుండే బయట. వాడు వచ్చి అయితే చెప్పుకోడు కదా. అమ్మాయి అయితే ఏం చేసినా బయట పడుతుంది, అది ఆటోమేటిక్ గా లూపోస్ తెలిసిపోతే బయట పడిపోతుంది. ఇక అట్లా నేను ఒకటే అంట, వాళ్ళు వచ్చి నాకు ₹1 ఇవ్వట్లేదు, నాకేం పెడతలేదు, నేను వాళ్ళ మాటలు పట్టించుకొని నేను ఇక్కడ ఆగిపోయినాను అనుకో, ముందు స్టెప్ వేయలేను. వెనకాల తిరిగి చేసిన తప్పులు వెనకాలకి తిరిగి చూసుకుంటే అవి తప్పులే కనిపిస్తాయి, కానీ వెనక్కైతే తిరిగిపోయి చేసిన తప్పులు అయితే కరెక్ట్ చేసుకోలేను కదా. నేను ముందే పోతా, అంతే. అమ్మ పోలికనా నాన్న పోలికనా? డాడీ. సో అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా నాన్న అంటే ఎక్కువ ఇష్టం? అట్లా అడిగితే చెప్పాలి పక్క. ఇద్దరు ఇష్టం అని మాత్రం చెప్పొద్దు. మమ్మీ. మమ్మీనా? ఎందుకు నాన్న అంటే ఇష్టం లేదా? ఇష్టమే నాన్న. సో అంకుల్ మీరు అంటే ఇష్టం లేదు? మా నాన్నకు తెలుసు అది. నాకు అమ్మ అంటే అదొక